హాయ్ అండి. చిట్టి ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ముందుగా వచ్చిన లేత మామిడికాయలతో ఇలా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మామిడికాయలను ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న మామిడికాయలను ఒక శుభ్రమైన క్లాత్ పెట్టి తడి లేకుండా నీట్‌గా తుడుచుకోవాలి. ఇలా నీట్‌గా తుడుచుకుంటే పచ్చడి పాడవకుండా నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇలా తుడుచుకున్న ఈ మామిడికాయలను చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక గంట పాటు ఎండలో పెట్టుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా 3 వెల్లుల్లిపాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు వలుచుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ ఎండలో పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఈ డబ్బాతో కొలుచుకుందాం. ఇలా కొలుచుకొని వేసుకుంటే అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. పచ్చడి బాగుంటుంది. ఈ ముక్కలు ఈ డబ్బాతో 2 డబ్బాల ముక్కలు వచ్చాయి. ఈ ముక్కలకు సరిపడే కారం ఈ గ్లాసుతో ఒక గ్లాసు వేసుకోవాలి. సాల్టు గ్లాసులో సగానికంటే తక్కువగా వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆవపిండి గ్లాసులో సగానికి వేసుకోవాలి. ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇటువంటి నిలవ పచ్చళ్ళకు వేరుశనగ నూనె పప్పు నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. పచ్చడి కారం వేసుకుంటేనే బాగుంటుంది. కూర కారం వేసుకోకూడదు. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక డబ్బాలో కొద్దిగా నూనె వేసుకొని డబ్బాలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ పచ్చడి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం పట్టి పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టి ఆవకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.